మనకి 2023-2024 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనకి దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇన్కమ్ రిపోర్ట్ని అయితే ఇప్పుడు ఏడీఆర్ అయితే మనకి తెలియజేయడం జరిగిందనమాట. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మరి దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలో 2532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని చెప్పేసి ఏడీఆర్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. అయితే మరి ఇందులో 83% చూసుకుంటే మరి విరాళాల ద్వారానే వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళైతే పేర్కొన్నారు. సో మరి ఈ లిస్ట్లో చూసుకుంటే మరి 685.51 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ టాప్లో ఉందని చెప్పేసి వాళ్ళైతే తెలియజేశారు. సో ఇంకో విషయం ఏంటంటే మరి తర్వాత స్థానాల్లో చూసుకుంటే టీఎంసీ 646 కోట్లు, దాని తర్వాత బీజేడీ వచ్చేసరికి 297 కోట్లు, దాని తర్వాత టీడీపీ వచ్చేసరికి 285 కోట్లు, దాని తర్వాత వైసీపీ పార్టీ వచ్చేసరికి 191 కోట్లతో ఉన్నాయని చెప్పేసి ఆ నివేదిక అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో మరి మొత్తం పార్టీల ఆదాయంలో మరి ఈ 5 పార్టీల ఆదాయం చూసుకుంటేనే 83.17% ఉన్నట్లు సో వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మరి అయితే 40 పార్టీల ఖర్చులు మొత్తం చూసుకుంటే 1320 కోట్లుగా ఉందన్నమాట.